దీపము నీవే నా దేవుడ నీవే, పావన నీవే నా కావలి నీవే, జీవము నీవే నా దేవుడ నీవే, పావన నీవే నా కావలి నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసును స్తుతింతుం, ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప, ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం విందాం. జాగ్రత్తగా గమనించండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఇక్కడ యేసు ప్రభుని పిలాతు యొద్ద నిలబెడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంతవరకు రాత్రి అంతా ప్రధాన యాజకులు యేసు ప్రభుని విమర్శిస్తూ వచ్చారు, ఆయన్ని అవమానించారు, ఆయన ముఖం మీద కొట్టి ఆయన్ని అపహసించారు. ఎవరు కొట్టారో చెప్పు అని హేళన చేసి గేలి చేశారు. లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనులను తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియొద్దనియో తానే క్రీస్తని ఒక రాజనియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు యొద్దకు తీసుకొచ్చి ఆయన మీద నేరాలు మోపుతున్నారు. ఏమని మోపుతున్నారు నేరము? ఒకటి, కైసరికి పన్నియొద్దు అంటున్నాడు. రెండవది, ఈయనే క్రీస్తని, ఈయనే రాజని తను చెప్పుకుంటున్నాడని పిలాతు యొద్ద యేసు ప్రభు మీద నేరస్థాపన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు రోమీలకు అనుకూలంగా ఉంటాడా, యూదులకు అనుకూలంగా ఉంటాడా అని ప్రశ్నించటానికి ప్రభు దగ్గరకు వచ్చి కైసరికి పన్నించడం న్యాయమా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చాలా తెలివిగా దేవుని జ్ఞానంతో ఒక నాణెమును ఇవ్వండి అన్నాడు. ఆ నాణెమును ఈ వైపు ఎవరి ముద్ర ఉంది అని అడిగారు. అందరూ కైసర్ది అన్నారు. అయితే కైసర్ది కైసరికి, దేవుంది దేవునికి ఇవ్వండి అని ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో అందరూ ఆశ్చర్యపోయారు. యేసు ప్రభుని ఇరికించాలని, ఈయన కైసరికి పనియొద్దు అని చెప్తున్నాడు, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అని పిలాతు యొద్ద యేసు ప్రభుని నేరం మోపుతున్నారు. ఇంకంతేకాదు, తానే క్రీస్తని, తానే యూదులకు రాజని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి పిలాతు రోమీల ద్వారా నియమించబడ్డాడు, కైసరు ద్వారా నియమించబడ్డాడు. ఈయన కైసరికి లెక్క చెప్పాలి. రోమీలందరికీ కైసరు ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. అంతేకాదు పాలస్తీనా దేశాన్ని కూడా రోమా ప్రభుత్వం వారు పరిపాలిస్తున్నారు కాబట్టి కైసరే రాజుగా ప్రకటించబడాలి అని అందరూ కైసర్నే రాజుగా గుర్తించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈయనే రాజు అని ప్రకటిస్తున్నాడు అని ఒకలాంటి ఆయన మీద ఏ విధంగా అయినా ఇరికించాలి, ఆయనని చట్ట పరిధిలోకి తీసుకురావాలి, ఆయనని సిలువ వేయటానికి, ఆయనని మరణానికి అప్పగించడానికి సరి అయిన సాక్ష్యాధారము ఇదైతేనే వాళ్ళు అంగీకరిస్తారు అని ఈయన రాజు అని ప్రకటిస్తున్నాడని తెలియజేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే పిలాతు నియమ ప్రకారము ఇప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు. యూదులకు రాజు నీవేనా అని ఆయన అడగగా, నీవన్నట్టే అని అతనితో చెప్పిరి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరములు మోపిరి. ఒక్కటి కాదు, ఎన్ని నేరాలు మోపారో. దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు లేపుతానన్నాడు. 46 సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టేయమంటున్నాడు. ఎంత భయంకరంగా యేసు ప్రభు మీద నేరాలు మోపుతున్నారో చూడండి. ఆయన చెయ్యని దానిని యేసు ప్రభు మీద మోపుతున్నారు. ఆయన మాట్లాడని దాన్ని యేసు ప్రభు మీద ఆపాదిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. పిలాతు ఆయనను మరలా చూచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమని. వాళ్ళ ఉద్దేశం అంతా ఒకటే, యేసు ప్రభుని శిక్షించాలి, యేసు ప్రభుని మరణానికి అప్పగించాలి. ఇదే ఉద్దేశం. పిలాతు నమ్మటానికి ఏ అవకాశం దొరికినా ఆయన్ని సిలువకు అప్పగించాలన్న ఉద్దేశంతో ఆ మత నాయకులందరూ ఎక్కిపించినట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడొచ్చు, కానీ ఆయన మాట్లాడలేదు. మౌనంగా ఆయన ఉన్నాడని మనం చూస్తాం. సహజంగా ఎవరి మీద ఆయన నేరాన్ని మోపేటప్పుడు
దొంగోడైనా నేను చేయలేదు అంటారు. కానీ యేసు ప్రభు ఆయన చెయ్యని దానిని యేసు ప్రభు మీద మోపుతున్నా అలా మౌనంగా ఆయన తలంచుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకు యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడి, ఏంటి ఒక్క మాట చెప్పలేదు, ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఇంత భయంకరంగా అబండాలు మోపుతున్నారు వీరి మీద, ఒక్కసారి కూడా ఒక్క మాట అది కాదు అని చెప్పట్లేదేంటి? పిలాతుకి అర్థమైంది యేసుని అసూయ చేత వారు అప్పగించారని, యేసు మీద దురుద్దేశంతో వారు ఉన్నారని పిలాతుకి అర్థమైంది. అందుకని పిలాతు యేసు ప్రభుని మెల్లగా విడిపిద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. 6వ వచనంలో ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. సహజంగా పస్కా పండుగ అంటే చాలా ప్రాముఖ్యమైన పండుగ యూదుల్లో. ఆగస్టు 15వ తారీఖున కొంతమంది ఖైదీల్ని విడుదల చేసినట్లుగానే మన దేశంలో ఆనాడు యూదులకి పస్కా పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేయటం సహజంగా వారికి ఆనవాయితీ. సో పిలాతు అంటాడు, ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బా అని ఒకడుండెను. బరబ్బా ఇతడు చాలా భయంకరమైన కరుడుగట్టిన నేరస్తుడు, అనేక మందిని చంపినవాడు, రోమా ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ కైసరికి పన్నియొద్దని ధనవంతుల్ని లూటీ చేసి ఒకలాంటి తీవ్రవాద భావనతో ఉండేవాడు ఈ బరబ్బా. అధికారులను ఎదిరించేవాడు, కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన వాడిగా ఇతడున్నాడు. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తనకు చేయించి వచ్చిన ప్రకారం చేయవలని అడగగా, అది వరకు చేస్తున్న ప్రకారమే చేయండి. ఏం చేయాలి? పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేస్తారు కదా, విడుదల చేయండి అని అందరూ వచ్చారు. అప్పుడు ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారా అని అడిగాను. యూదుల రాజుని విడుదల చేయమంటారా అంటే వాళ్ళు అంటారు, యేసును వద్దు, బరబ్బాని విడుదల చేయండి. బరబ్బానా? బరబ్బా ఒక నరహంతకుడు కదా, బరబ్బా తిరుగుబాటు చేసేవాడు కదా, ప్రజల్లో విప్లవ భావాన్ని రేపేవాడు, చాలా మందిని బాధపరిచినవాడు, అతన్ని కావాలని కోరుకుంటున్నారా మీరు? అవును, మాకు అతడే కావాలి, యేసుని సిలువేయండి అని కోరినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి యూదులు లేక మత నాయకులు కొంతమందిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఉదాహరణకి అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు. అలా కొంతమందిని చంపేసేవారు. కానీ యేసు ప్రభు విషయంలోకి వస్తే ఆయన ప్రజల మనిషిగా ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు యేసుని వెంబడిస్తుండేవారు. కాబట్టి ప్రజలందరూ యేసు ప్రభుని ఈ మత నాయకులు చంపారు అని అలాంటి మాట వారు పొందుకోకుండా ఉండటానికి, ఆ నేరాన్ని రోమీయుల మీద నెట్టివేయటానికి వారు పిలాతు యుద్ధకి యేసు ప్రభు నిలబెట్టినట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభుని ఎంత ద్వేషించారో చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, లోకము యేసును కోరట్లేదు, లోకము బరబ్బా లాంటి వ్యక్తిని కోరుకుంటుంది. జాలిగలి ప్రేమగల హస్తముతో చేతులు చాచి పిలుస్తున్న ఆ ప్రభు దగ్గరకు రావట్లేదు, కానీ యేసు ప్రభుని ద్వేషిస్తూ భయంకరమైన బరబ్బా లాంటి వ్యక్తులను కోరుకుంటుంది. ఈరోజు నువ్వు ఎవరిని కోరుకుంటా ఆలోచించే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. లోకము యేసును సిలువేయడానికి కోరుకుంది, కరుడుగట్టిన నేరస్తుని విడిపించాలని కోరుకుంది. ప్రభువా, నీవు మా కొరకు మౌనం భరించావు, నీవు మా కొరకు నిందలు అవమానాన్ని సహించావు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ వెత్తబడిన మాటలు అందరూ హృదయం నీరుగట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.